విష్ణు గారి విన్యాసం కనిపించింది. వన్ మ్యాన్ షో కంప్లీట్ గా సినిమా చూడొచ్చు, మస్ట్ చూడొచ్చు సినిమా. యూత్ ఎంటర్టైన్మెంట్ ప్లస్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, ప్రాపర్టీ ఎంటర్టైన్మెంట్ కూడా ఉంది. యూత్ వాళ్ళకైతే నిజంగా పడి పడి నవ్వుకుంటారన్న. ఈ ఇయర్ కి బెస్ట్ అవార్డు అయితే ప్రొవైడ్ చేయొచ్చు. నిజంగా విష్ణు అన్న తన మార్కంటే ఒకటి చూపించేశాడు. బెస్ట్ ఎంటర్టైనర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు ఇవ్వచ్చు అన్న. సినిమా బాగుంది, కామెడీ ఎంటర్టైన్మెంట్ మొత్తం బాగుంది. పక్కా చూడాలి సినిమా ఇది. చెప్పక్కల అది ఎప్పుడు హైలైట్ అది. మిగతా పర్ఫార్మెన్స్ ఎలా ఉన్నాయి బ్రో? అంటే హీరోయిన్ కానీ విష్ణు గారు బాగుంది, అంతా ఓవరాల్ బాగుంది. సినిమా చూడొచ్చు, మస్ట్ చూడొచ్చు సినిమా. బాగుంది. ట్విస్ట్ అంటే హీరోయిన్ సంబంధించిన ట్విస్టులు ఉన్నాయి కొన్ని. అది లాస్ట్ ఉండే కొద్దిగా ఎక్స్పెక్ట్ చేసినా కొద్దిగా వేరేగా ఉంటాయి. ఓవరాల్ కామెడీ సినిమానేనా లేదంటే కామెడీ లాస్ట్ సెంటిమెంట్, స్టార్టింగ్ అంతా కామెడీ అంతా ఫ్యామిలీ ఆడియన్స్? ఫ్యామిలీ ఆడియన్స్ సినిమా ఇది. విష్ణు విన్యాసం, విష్ణు గారి విన్యాసం కనిపించింది. వన్ మ్యాన్ షో కంప్లీట్గా. ఆయన కామెడీ టైమింగ్ అది ఎక్కడ నవ్వితే డైలాగులు మిస్ అయిపోతామో అనిపిస్తుంది అనమాట. ఆయన ఎక్కడ ఏం వదిలేస్తాడో నోట్లోంచి అనే ఒక ఫీల్ వస్తూ ఉంటుంది. డబ్బింగ్లో మరి ఎలా మేనేజ్ చేస్తాడు ఏంటి అనేది డౌట్. అండ్ నైన్ సారిక పెర్ఫార్మెన్స్ బాగుంది. ఫాదర్ క్యారెక్టర్స్, సో శ్రీకాంత్ అయ్యంగారు, గోపరాజ్ రమణ గారు, మురళీ శర్మ గారు, సో ఎవరి క్యారెక్టర్ వాళ్ళు. అండ్ సత్యకి అండ్ విష్ణు గారిది పెర్ఫార్మెన్సెస్, వాళ్ళిద్దరి మధ్యన టైమింగ్ బాగుంది. సో ఓవరాల్గా సినిమా చాలా బాగుంది. అంటే మళ్ళీ చూడొచ్చు అనేది కాదు, బట్ వన్ టైం వాచబుల్ ఇన్ థియేటర్స్. కింగ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ అని టైటిల్ ఊరికే ఇవ్వలేదుగా. ఆయన ఎంటర్టైన్మెంట్ కంప్లీట్గా అంటే వన్ మ్యాన్ షో. విష్ణు గారు వన్ మ్యాన్ షో కంప్లీట్గా ఆఫ్టర్ లాంగ్ టైం. అంటే ఆయన కామెడీ టైమింగ్ ఎలా ఉంటుంది అనేది మనకి మళ్ళీ ఇంకోసారి రుచి చూపించారనమాట. సో చాలా బాగుంది. ఫ్యామిలీ ఆడియన్స్ కా లేదంటే ఓన్లీ యూత్ కా ఏమన్నా కనెక్ట్? లేదు, ఫ్యామిలీ ఆడియన్స్ కూడా. ఆ స్టార్టింగ్ నుంచి ఒక ప్రాబ్లం అంటారు, ఇంటర్వెల్కి ఒక ప్రాబ్లం చెప్తారు, క్లైమాక్స్లో ఇంకో ప్రాబ్లం చెప్తారు. అదేంటి అనేది మనం బుర్రగొక్కోవాలి అంతే. సో రెగ్యులర్ కంటెంట్, కొత్త కంటెంట్, కొత్త టేకింగ్ ఏం లేదు, బట్ ఎంటర్టైన్మెంట్ వే చాలా బాగుంది. ఎంటర్టైనింగ్గా చాలా బాగా తీసుకున్నారు. అండ్ విష్ణు గారి పెర్ఫార్మెన్స్ చెప్తున్నా కదా, ఆయన రియల్లీ వన్ మ్యాన్ షో. ఆయన ఉంటే చాలు నవ్వులు వస్తాయనే విధంగా ఆయన ఎక్స్ప్రెషన్స్ కానీ, యాక్టింగ్ కానీ, పెర్ఫార్మెన్స్ కానీ, ఇంటర్వెల్ ప్లాట్లో వచ్చే సీన్ కానీ, ఎవ్రీథింగ్ వాజ్ గుడ్. సో ఓవరాల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్, ఖచ్చితంగా ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఎంటర్టైన్మెంట్ కింగ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ శ్రీ విష్ణు అనేది మళ్ళీ వన్స్ అగైన్ ప్రూవ్డ్. బాగుందండి సినిమా. ఫస్ట్ 25 మినిట్స్ మంచి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. తర్వాత 25 మినిట్స్ వచ్చేసి మీకు గందరగోళంగా ఉంటుంది. దాని తర్వాత క్లైమాక్స్ ఏదైతే ఉంటుందో ఎంటైర్ ఎమోషన్ మూవీ అండి. బట్ మూవీలో ఒక మిస్టేక్ ఫైండ్ అవుట్ చేశాను. వాన పడకముందే వీళ్ళు తడిసి ముద్దైపోతారు. దట్ ఈస్ ద బ్లెండర్ మిస్టేక్. అండ్ ఓవరాల్గా మూవీ వాజ్ గుడ్. సాంగ్స్ కూడా బాగానే ఉన్నాయి. విష్ణు గారి మరొక విన్యాసంలో ఇదొక విన్యాసము. అండ్ రేషన్ కార్డ్ లెక్క ప్రతి నెల సినిమాలు తీసుకుంటూ పోతే ఎన్ని సినిమాలు చూడాలన్నా ఇది. ఓవరాల్ మూవీ అంటే ఫ్యామిలీ ఎంటర్టైనర్ లేకపోతే యూత్ ఎంటర్టైన్మెంట్ ప్లస్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, ప్రాపర్టీ ఎంటర్టైన్మెంట్ కూడా ఉంది సినిమా. ఓకేనా, వెరీ నైస్. విష్ణు గారు హిట్ కొట్టారనుకోవచ్చు అంటే ఈ సినిమాతో మళ్ళీ? या अबव एवरेज हिट अंडी, अबव एवरेज हिट टू बी फ्रैंक. ओके, ये सिनेमा में ऑलरेडी बोल दिया, ऑलरेडी काशन भी कर दिया. ओके రైట్. ఆయన సినిమా అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది నిజంగా. అసలు కామెడీ అయితే మామూలుగా లేదన్న. జస్ట్ వన్ మ్యాన్ షో అంతే. శ్రీ విష్ణు గారు అయితే అసలు వేరే లెవెల్ చేశారు. డైలాగ్స్ కూడా మనకి అర్థం అవునట్లు అలా వెళ్ళిపోయింది. ఫ్యామిలీ వాళ్ళకైతే ఈ డైలాగులు అయితే అర్థం కావు. యూత్ వాళ్ళకైతే నిజంగా పడి నవ్వుకుంటారన్న. అలాంటి డైలాగులు ఉన్నాయి నిజంగా. అసలు వేరే లెవెల్ ఉంది సినిమా అయితే. అసలు నిజంగా కామెడీ అయితే మామూలుగా లేదన్న. ఫస్ట్ హాఫ్ మొత్తం స్టోరీ ఇలా కామెడీకి ఇలా నడుస్తూ ఉండి, మళ్ళీ సెకండ్ హాఫ్లో అయితే ఫ్యామిలీ ఎమోషన్స్ కానీ, ఆ స్టోరీ కానీ అంతా చాలా అంటే చాలా మంచిగా అనిపించింది. ఎక్కడ ల్యాగ్ అనేదే లేదు. నేను ఫస్ట్ టైం మన థియేటర్లో ఉన్న ప్రతి ఒక్కరు నవ్వుకోవడం చూశాను. ఇంకోటి మీకు ఒక్కటి చెప్తాను, నాకు బాగా నచ్చిన ఒక సీన్ చెప్తాను. కార్ సీన్ ఒకటి ఉంటుంది చూడన్న. ఆ సీన్ అయితే అసలు నిజంగా అసలు మామూలుగా కాదన్న, వేరే లెవెల్ ఉంటాయి. శ్రీ విష్ణు గారికి ఇప్పుడు ఇన్నిసార్లు అసలు అవార్డు అన్నారు. అవార్డ్స్ గురించి కూడా ఒక మంచి డైలాగ్ ఉంది. నిజంగా ఈ ఇయర్ అయితే నిజంగా అతనికి బెస్ట్ ఎంటర్టైనర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు అయితే ఇవ్వాలని. నిజంగా అసలు వేరే లెవెల్ ఉంది స్టోరీ. నిజంగా ఒక్కటే చెప్తాను లాస్ట్కి, విష్ణు విన్యాసం అనే సినిమాని ఎలాంటి చూడాలంటే పిల్లలు, పెద్దలు, పెళ్ళకనో, లవర్నో బ్రేకప్ అయిన, ఆఖరికి ముసలోళ్ళు కూడా, ముఖ్యంగా యూత్ అందరు కుర్రలు థియేటర్కి వెళ్ళి చూడండి, బాగా నచ్చుతుంది అన్న. థ్యాంక్ యూ. విష్ణు విన్యాసం, విష్ణు హాస్యంతో కామెడీలో కూడా ఇంత ఫన్ అనేది బాడీ లాంగ్వేజ్ తగ్గట్టుగా ఒక మంచి ఫ్యామిలీ ఎమోషన్. ఫస్ట్ హాఫ్ జాలీగా స్టార్ట్ అయిన ట్విస్టులతో ఫన్నులతో డైరెక్టర్ మెప్పించాడని చెప్పచ్చు. సెకండ్ హాఫ్ ట్విస్ట్ కూడా చాలా బాగుంది. హీరోయిన్ క్యారెక్టరేషన్ దగ్గరగా దేనికి ప్రాముఖ్యత ఇవ్వాలి, దేనికి ఇంపార్టెన్స్ ఇవ్వకూడదు అనేది ట్విస్ట్ అయితే కనుక ఆడియన్గా నేను చెప్పకూడదు. శాస్త్రాలు ఉంటాయి కానీ వాటికి ఒక హ్యూమన్ ప్రకారం మనం ఎంతవరకు ఇంపార్టెన్స్ ఇవ్వాలి అనేది మురళీ శర్మ గారి వర్షన్ చాలా బాగుంది. శ్రీకాంత్ అయ్యంగారి కూడా పాత్ర చాలా బాగుంది. సత్య కామెడీ అయితే కనుక ఆసమ్ అని చెప్పచ్చు.
శ్రీ విష్ణు అయితే కనుక వన్ మ్యాన్ షో చేశాడు. ఇంతవరకు తనకు అవార్డు రాలేదు. బట్ ఈ మూవీతో కనుక ఈ ఇయర్కి బెస్ట్ అవార్డు అయితే ప్రొవైడ్ చేయొచ్చు. ఆల్ ది బెస్ట్ మూవీ టీమ్. బ్రో సినిమా ఎలా ఉందని చెప్పేసి నేనైతే మాటల్లో చెప్పలేను, ఓన్లీ ఒక యాక్టింగ్లో చూపిస్తాను. ఫా అది మ్యాటర్ అది బ్రో. సినిమా అంత బాగుంది నిజంగా. విష్ణు అన్న తన మార్క్ అంటూ ఒకటి చూపించేశాడు. విష్ణు అన్న నార్మల్గా అంటే శ్రీ విష్ణు అన్న నార్మల్గా వస్తే ఎంటర్టైన్మెంట్ పక్కా అని చెప్పేసి, ఎంటర్టైన్మెంట్ కింగ్ అని చెప్పేసి మనమైతే చెప్పుకుంటాము. దీంతో కూడా ఒకటి తెలిసింది ఏంటంటే విష్ణు అన్న వచ్చాడు అంటే ఖచ్చితంగా నవ్వుల పండగే అనుకోవాలి మనం. సో ఇంకోటి ఏంటంటే తిప్పి కొట్టాడు. సో అది మ్యాటర్. అంత మంచిగా తిప్పి కొడుతున్నాడు. నవ్వండి, మంచిగా థియేటర్కి వెళ్ళండి, నవ్వండి. హిట్ కొట్టినట్టే బ్రో, హిట్ కొట్టినట్టే. కానీ ఈసారి మంచి ఎక్స్పెరిమెంట్తో వచ్చాడు. ప్రతిసారి నార్మల్గా కామెడీ యాంగిల్లో వస్తే ఈసారి కామెడీ యాంగిల్తో పాటు ఇంకో మంచి స్టోరీతో వచ్చాడు. ఇది కూడా చాలా బాగుంది బ్రో. యూత్ ఈ జాతకాలు తర్వాత ఉంగరాలు నమ్మే యూత్ కోసము, ఆ తర్వాత ఫ్యామిలీ ఆ జాతకాలు నమ్మే ఆ ఫ్యామిలీల కోసము. సో ఇదంతా ఏంటంటే ఇలా ఉంటుంది అలా ఉంటుంది అని చెప్పేసి దీంట్లో క్లియర్గా చూపించేశాడు. దీన్ని అయితే ఒక రకంగా చెప్పుకోవాలంటే విష్ణు అనేది ఒక మంచి హిట్ అని చెప్పైతే గట్టిగా చెప్పొచ్చు బ్రో. సినిమా అయితే ఖచ్చితంగా ఫ్యామిలీతో వచ్చి చూడొచ్చు. అలాగే యూత్ లవరు ఎవరితో వచ్చారు చూడొచ్చు బ్రో. అన్న ఇప్పుడే విష్ణు విన్యాసం మూవీ చూశాను. సినిమా అయితే చాలా బాగుందన్న. మెయిన్లీ మన శ్రీ విష్ణు అన్న కామెడీ మాత్రం వేరే లెవెల్లో ఉంది. అంటే ఎలాగో డిసప్పాయింట్ చేయడం తెలుసు. సో ఎవరిని డిసప్పాయింట్ చేయలేదు, చాలా ఎంటర్టైన్ చేశారు. ఫస్ట్ హాఫ్ మొత్తం కామెడీ తోటి నింపేశారు అండ్ సెకండ్ హాఫ్ ఫుల్ ఎమోషన్ అనిపించింది. సో చాలా మంచి మెసేజ్ కూడా ఉంది, ఒక చిన్న మెసేజ్ కూడా ఉంది, చాలా బాగా అనిపించింది అది కూడా. అండ్ హీరోయిన్ నయన్ సారికా గారు మాత్రం ఇచ్చి పడేశారు ఆమె పర్ఫార్మెన్స్ తోటి, ఆమె క్యూట్ ఎక్స్ప్రెషన్స్ తోటి. సో ఓవరాల్గా మూవీ అయితే బాగుందన్న. అండ్ ఈ మధ్య అవార్డ్స్ అవి వీటి గురించి మాట్లాడుతున్నాం కదా. సో శ్రీ విష్ణు అన్నకు ఒక అవార్డు ఇవ్వాలంటే మాత్రం బెస్ట్ ఎంటర్టైనర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు ఇవ్వచ్చు అన్న. అంత బాగుంది సినిమా మాత్రం. బాగుంది సినిమా, బాగుంది. ఎంటర్టైన్మెంట్ కోసం సబ్జెక్ట్ ఫుల్ సినిమా అని కాదు, ఎంటర్టైన్మెంట్ ఫిల్మ్ అంతే. మెసేజెస్ ఏం లేదు బ్రో, అన్ని కామెడీ, ఫుల్ కామెడీ, ఎంటర్టైన్మెంట్. యా హిట్, ఎంటర్టైన్మెంట్ హిట్. ఎస్. ఓకే, హీరోయిన్ యాక్టింగ్ ఓకే. శ్రీ విష్ణు కామెడీ యాక్టింగ్ టైమింగ్ తెలుసు కదా. సో ది బెస్ట్ యాక్ట్ చేశాడు తను కామెడీ టైమింగ్ అండ్ తన యాక్టింగ్ కూడా తెలిసిందే కదా, ది బెస్ట్ ఇస్తారు. సో లేదు సినిమా బాగుంది, కామెడీ ఎంటర్టైన్మెంట్